వెల్కమ్ బ్యాక్. 7th పే కమిషన్ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అయితే ఎంప్లాయీస్ మాత్రం ఈ పెంపు సరిపోదు అంటున్నారు. అసలు వారి ప్రధాన డిమాండ్లేంటి? కేంద్రం చెబుతున్నట్టు ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయా? సెవెంత్ పే కమిషన్కి సిఫార్సుకి అంగీకారం లభించింది. సగటున 23% పెంపుకు అంగీకారం లభించింది. అయితే ఒకవైపు చూస్తే భారీగా పెరిగాయి అని చెప్తున్నారు, ఒకవైపు ఉద్యోగులు చూస్తే సమ్మెకు దిగుతామంటున్నారు, సరిపోదు అంటున్నారు. అంటే ఏంటి ఈ తేడా ఏంటి? అంటే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీరు అన్నట్లు ఈరోజు 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 23.5% వేతనాలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కార్మికులు, పెన్షనర్లు వీళ్ళంతా కలిపితే సుమారు 1 కోటి మంది ఉంటారు. రక్షణ, రైల్వేలు, అనేక కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ వరకు ఈ అందరికీ ఇది బెనిఫిట్ అవుతుంది. కానీ 23.5% భారీగా పెరగడం కాదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది 10 ఏళ్ల తర్వాత వస్తున్న పెరుగుదల. ఇప్పుడు ఉదాహరణకు మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటే ఈ 10 ఏళ్లలో 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగాయి. ఒకసారి 39% ఫిట్మెంట్ ఇచ్చారు, ఇంకోసారి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చిన పెరుగుదల ఇది. అంతేకాదు ఇది గత 6 పే కమిషన్, ఇది ఇప్పుడు 7వది, అంటే సుమారు 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ల చరిత్రలో ఏనాడు కూడా ఇంత తక్కువ పెరుగుదల లేదు. ఇప్పుడు మనకి 23.5% అంటున్నారు, కానీ అది 23.5% కాదు. బేసిక్ పేలో పెరిగింది 14.2%. అలవెన్సెస్, డిఏ అన్ని కలిపి 23.5% అని ప్రభుత్వం చెప్తోంది. అది కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడం కాదు. ఇది లోయెస్ట్. మీకు ఉదాహరణకు లాస్ట్ పే కమిషన్, 6th పే కమిషన్ తీసుకుంటే సుమారు 50% పెరిగాయి, అంటే పే అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే. ఇప్పుడు పెరిగింది 23.5%, అంటే సగమే కదా. అంటే 6వ వేతన సంఘంలో పెరిగిన వేతనాల కన్నా ఈరోజు 7వ వేతన సంఘంలో పెరిగినది 50%. అందువల్ల ప్రభుత్వం చెప్తున్నది నానానికి ఒక వైపు మాత్రమే. అసలు ఇంకో వైపు ఏంటంటే చరిత్రలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత తక్కువగా ఏ పే కమిషన్ పెంచలేదు. అంతకుముందు 6 పే కమిషన్లలో కూడా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయి. అందులో 6వ వేతన పే సంఘంతో పోలిస్తే సగమే. అందువల్ల డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన వ్యక్తమైంది. జూలై 11 నుంచి సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ పే కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 7.5 నెలలు అవుతుంది. పే కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక దీన్ని పరిశీలించడానికి క్యాబినెట్ సెక్రటరీ సిన్హా నాయకత్వంలో కేంద్రం ఒక ఎంపవర్డ్ కమిటీ వేసింది, సాధికారిక కమిటీ. అంటే ఈ సిఫార్సులన్నింటిని అధ్యయనం చేసి ఉద్యోగుల కోరికలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రకటించాలి. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే 7.5 నెలల క్రితం 7th పే కమిషన్ తన నివేదికలో ఏమైతే చెప్పిందో అదే ఇవాళ అమలైంది. మరి ఇదే అమలు చేసడానికి ఎంపవర్డ్ కమిటీ ఎందుకు? 7.5 నెలలు ఆగడం ఎందుకు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆశ పెట్టడం ఎందుకు? ఇవన్నీ అర్థం లేదు కదా. అందుకే ఈ నిరసన వ్యక్తం కావడంలో ఉన్నటువంటి మతలబ్ ఇది. సార్, అసలు ఉద్యోగులకు ప్రధానమైనటువంటి కోరికలు అంటే వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళ అవసరాలు కానీ, అయితే అంతవరకు ఇది ఈ పే కమిషన్ ఎంతవరకు అడ్రస్ చేసిందంటారు? అంటే ఇప్పుడు ఉద్యోగుల వేతన సవరణకు ఏంటంటే డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా అని 1960sలోనే ఈ ఫార్ములా ఎవాల్వ్ అయింది. అంటే ఇప్పుడు ఏదో పెరుగుదల అంటే ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి తోచినది పెంచరు. డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా అని ఒక ఫార్ములా, ఆక్ట్రాయిడ్ అని అతను న్యూట్రిషనిస్ట్. ఆయన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏ స్థాయిలో పౌష్టికాహారాన్ని పొందాలి అని ఆయన ఒక లెక్క ఇచ్చాడు. ఆ ఫార్ములానే ఇప్పటి నుంచి, మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ వేతన సవరణకు ప్రాతిపదికగా తీసుకుంటారు. అంటే వస్తువుల ధరలేంటి, ఈ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఎంత కన్జంప్షన్ ఉండాలి మినిమం, దానితో మినిమం వేజ్ లెక్కిస్తారు. ఇంకో ఇంత కనీస వేతనం ఉంటే ఇంకో ఈ స్థాయిలో కనీస ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీవించగలడు అని. సగటు భారతీయుడు జీవిస్తాడని జీవించకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీవించాలి అని. దీన్ని 1990sలో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్తూ ఈ డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ఆహారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంది. కానీ ఒక నాగరిక మానవునికి ఆహారం ఒక్కటే కాదు కదా అవసరం, అతనికి ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి, ఈ సోషల్ కండిషన్స్ కూడా ఉంటాయి కనుక మరో 25% యాడ్ చేయాలి ఆక్ట్రాయిడ్ ఫార్ములాకి అని చెప్పారు.
ఇలా లెక్కలేసి మినిమం వేజ్ అనేది డిసైడ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో 26,000 మినిమం వేజ్ ఉండాలి అని ఉద్యోగులు అడిగారు. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించింది 18,000. అయితే ఇందులో మీకు టీవీలో హెడ్లైన్స్లో పత్రికల్లో పతాక శీర్షికలు ఏముంటుందంటే ప్రజెంట్ మినిమం వేజ్ 7,000 ఉంది 6th పే కమిషన్ ప్రకారము, 7th పే కమిషన్లో 18,000 అయింది, డబుల్ కన్నా ఎక్కువ పెరిగిందని లెక్కలు చెప్తారు. ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే అది పేరుకు 7,000 10 ఏళ్ల క్రితం వేజ్, 10 ఏళ్ల క్రితం 7,000. కానీ ఈరోజు ఆ మినిమం వేజ్లో ఉన్న వ్యక్తి పొందుతున్న జీతం 15,750, అంటే డిఏలు ఇవన్నీ కలిపి, అంటే 15,750 యాక్చువల్గా ఈ రోజు ఈ క్షణము ఒక కేంద్ర ప్రభుత్వంలో కనీస వేతనంగా ఉంది, మినిమం వేజ్గా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆమోదించిందంటే 18,000, అంటే ఒక 2,250 మాత్రమే పెరిగింది, అది కూడా 10 ఏళ్ల తర్వాత. అందుకే మినిమం వేజ్లో అన్యాయం జరిగితే ఆటోమేటిక్గా అన్ని వేజెస్లో అన్యాయం జరుగుతుంది, కింద నుంచి పై దాకా నష్టం జరుగుతుంది. చిన్న ఉద్యోగులకు అంటే లోయెస్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ సి ఉద్యోగులకు చాలా ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఎందుకు వీళ్ళు ఈ తేడా వచ్చింది? మరి ఉద్యోగులేమో 26,000 అడిగారు, ప్రభుత్వము పే కమిషన్లో చెప్పిన 18,000 అంగీకరించింది. ఎందుకు? ఇద్దరు కూడా ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారమే ఉండాలని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, ఉద్యోగులు కూడా ఒప్పుకున్నారు, డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారమే ఉండాలి. కానీ ఎందుకు ఈ తేడా వచ్చింది అంటే విచిత్రం ఏంటంటే ధరలు ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ 7th పే కమిషన్ బియ్యం ఇంకో ఇన్ని కిలోలు కావాలి ఒక కుటుంబానికి అని లెక్కేస్తారు. ఒక కుటుంబం అంటే 3 ఇట్లా లెక్కేస్తారు. బియ్యం ధర విచిత్రంగా ఉంటుంది. మనకు ఇవాళ 43 రూపాయలు 44 రూపాయలు బియ్యం ఉంటే అది ఆఖరికి సగం కూడా తీసుకోలేదు. అలాగే పల్సర్ ధర, మీకు పప్పు దినుసుల ధర అకార్డింగ్ టు 7th పే కమిషన్ 97 రూపాయలు కిలో. ఇవాళ ఎక్కడైనా కందిపప్పు 97 రూపాయలు దొరుకుతుందా? 150, 160 రూపాయలు దక్కుంది, ఒక దశలో 200 పోయింది. ఇలా ప్రతి ధరలు కూడా తక్కువ ధరలు తీసుకోవడం వల్ల వాళ్ళు 18,000 మాత్రమే క్యాలిక్యులేట్ చేశారు, ఉద్యోగులు 26,000 అడుగుతున్నారు. పెరిగింది నేను ఇంతకుముందే చెప్పాను, మినిమం వేజ్ వచ్చేవాడికి 2,250 పెరుగుతుంది. ఇందులో 2,250 కూడా నిజంగా పెరగదు, చేతికైతే 100 రూపాయలు కూడా రావు. ఎందుకు రావంటే గ్రూప్ ఇన్సూరెన్స్ను 1,500 పెంచారు, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS కంట్రిబ్యూషన్లు పెంచారు, అది 150 నుంచి 450 చేశారు. తర్వాత ఈ కొత్తగా ఇవాళ ఉద్యోగంలో చేరిన వాళ్లకు పెన్షన్ ఉండదు కనుక 10% కట్ అవుతుంది పెన్షన్ కంట్రిబ్యూషన్ కింద. అంటే అల్టిమేట్గా వచ్చేది ఏమీ లేదు. అందుకే లోయర్ లెవెల్లో అన్యాయం జరిగిందనే ఆవేదన ఇవాళ ఉద్యోగులు ఉంది. వీళ్ళు ఇంక్రిమెంట్ 5% ఉండాలి అని అన్నారు, ఇయర్లీ ఇంక్రిమెంట్. వాళ్ళు 3% మాత్రమే కేంద్ర పే కమిషన్ ఒప్పుకుంది. అందువల్ల ఇలాంటి డిమాండ్స్ ఇంకా రిడ్రెస్ కాలేదు కనుకనే ఉద్యోగుల్లో ఆవేదన, ఆందోళన మనకు కనబడుతుంది. సార్, మరి ఈ రకంగా పెంచాలి అన్నటువంటి ఆందోళన కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు అంటే ఆర్థిక వ్యవస్థ మీద భారం పడదా? అంటే ఒకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకన్నా ఎక్కువ పెంచుతున్నాయి ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 1 కోటి మంది ఉంటారు. చాలామందికి ఒక అభిప్రాయం ఏంటంటే జీతాలు పెంచితే ఆర్థిక వ్యవస్థపై భారం. ఆర్థిక వ్యవస్థపై భారంగా ఉండదు. ఇది ఎందుకు ఉండదండి? మొత్తం అది నేనుండు కాదు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు ఆర్థిక వ్యవస్థపై పెద్ద భారమే ఉండదు అని. ఎందుకు ఉండదు అంటే కేంద్ర ప్రభుత్వ టోటల్ ఎక్స్పెండిచర్ 17 లక్షల కోట్లు, 17 లక్షల కోట్లు కేంద్రం ప్రతి ఏటా ఖర్చు పెడుతోంది. వీళ్ళు మొత్తం 1 కోటి మంది ఉంటారు. ఈ 1 కోటి మందికి జీతాలు పెరిగితే 2,000, 5,000, 10,000 పెరుగుతాయి. పెరిగితే వీళ్ళు స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారా? నేను చాలాసార్లు టీవీలో చెప్పాను. వీళ్ళు ఏం చేస్తారు? ఒక స్కూటర్ కొనుక్కుంటారు, ఒక కారు కొనుక్కుంటారు, ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటారు, ఒక కంప్యూటర్ కొనుక్కుంటారు, ఇంట్లో ఒక AC కొనుక్కుంటారు, ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇదంతా కూడా ఎకానమీలో డిమాండ్ను క్రియేట్ చేస్తుంది. అంటే వీరికి పెరిగిన ఆదాయం కాస్త పెరిగిన వినిమయంగా మారుతుంది. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎకానమీలో ఎప్పుడైతే కన్జంప్షన్ పెరుగుతుందో ఉత్పత్తి పెరగాలి. ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుందో అప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయో మళ్ళీ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్ళీ వాళ్ళు వినిమయం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక AC కొన్నాను అనుకోండి. నేను AC కొంటే నా వినిమయం అంటారు, దీన్ని కన్జంప్షన్ అంటారు ఎకనామిక్స్లో. కానీ ఆ ఏసీలు తయారు చేసుకోవడానికి ఒక ఫ్యాక్టరీ కావాలిగా. ఆ ఏసీలు కొనడానికి ఒక కార్మికుడికి పనిచేయాలి కదా. ఆ పని చేసే ఏసీ పనిచేసే కార్మికునికి జీతం వస్తుంది కదా. అతను మళ్ళీ సబ్బులు కొంటాడు కదా. ఆ సబ్బులు ఎవరో ఏదో ఒక ఫ్యాక్టరీలో ఏదో ఒక కార్మికులు తయారు చేయాలిగా. మళ్ళీ ఆ తయారు చేసే కార్మికునికి జీతం పెరుగుతుంది కదా. ఆ జీతం పెరిగిన కార్మికుడు ఇంకెక్కడో కానిపోయి మళ్ళీ ఇంకోటి కొంటాడు కదా. అందువల్ల దీన్నే సైక్లిక్ ఎఫెక్ట్ ఉంటారు.
అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు నల్లధనం ఖాతాలో చేరవు, స్విస్ బ్యాంకుల్లో చేరవు. ఇదంతా మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థలో వినిమయంగా మారుతుంది. వినిమయంగా మారుతుంది కనుక ఇది డిమాండ్ను జనరేట్ చేసి ఆర్థిక వృద్ధి రేటు పెంచడానికి ఉపయోగపడుతుంది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాల వల్ల సుమారు 1,02 కోట్లు భారం పెరుగుతుంది అంటున్నారు. ఇది మన మొత్తం జాతీయ ఉత్పత్తిలో 0.7%. అందువల్ల వీటిపైన మన ఎగ్జాగరేషన్, ఈ ఫిగర్స్ మనకు చాలా ఎక్కువ కనబడతాయి, 1,00,000 కోట్లు, కోటి మంది అంటే. కానీ ఇన్ రియాలిటీ దీని ఇంపాక్ట్ ఎంత అనేది ప్రభుత్వాలు లెక్కలేసుకున్నప్పుడు బ్రేక్ చేస్తే చాలా తేడా వస్తుంది. మీకు 100 కోట్లు ఖర్చు పెట్టినంటారు ఎకనామిక్స్లో. 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు అర్థం ఎంత? మనిషికి రూపాయి ఖర్చు పెట్టినట్టే, 90 పైసలు ఖర్చు పెట్టినట్టే. 120 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెడితే మనిషికి మిగిలేదంతా 90 పైసలు. సో మనిషికి 90 పైసలే ఖర్చు పెట్టారు అంటే అయ్యో అంత తక్కువ అనిపిస్తాయి. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకే గణాంకాలని విడగొట్టి చూసినప్పుడు మాత్రమే మనకు అది నిజం అర్థమవుతుంది, దీంట్లో వాస్తవం ఎంత అనేది అర్థమవుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.